ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎస్ఐ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కంబాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా ఇక్కడ నేను అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో మోడీ గారు, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలా మందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ అని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మీకు అందరికీ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని, ముస్లింని, క్రైస్తవుని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్ధిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లింస్ ని చైనాలో ఈ రోజున మసీదులన్నీ కూలగొట్టి అక్కడ పందుల పెంపకం చేస్తారు దాంట్లో. అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్థికి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు, వారి తాతలు, తండ్రులు కూడా, ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతోలండి, హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు. ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు. ఈసారి ఈ రోజు హిందువుల యొక్క కోపావేశాలకి, ఆగ్రహోద్రాగ్రాలకి బలైపోతున్నాడు. భవిష్యత్తులో ఇక మీదట రాహుల్ గాంధీ ఉండడు. హిందువుల ఆగ్రహానికి వాడు ఇటలీ పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే 100 కోట్ల హిందువుల మీద, హిందూ దేవతల మీద ఆ విధంగా కామెంట్ చేస్తాడండి. హిందువులు శాంతి కాముకులు కాదు, హిందువులకి హింస ఎక్కువ, హిందూ దేవతల గురించి మాట్లాడడం, సాక్షాత్తు పరమశివుడు ఫోటో పట్టుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడడం హిందువులందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మనం చేయబోయే గోకవరం గ్రామంలో చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగదు. 5 సంవత్సరాలు కూడా నేను తొందరలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవబోతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రాహుల్ గాంధీకి అత్యంత కఠినమైన పరీక్షలు ఉంటాయి వారికి. ఎందుకంటే ఒక పక్కన తమిళనాడులో అన్నామలై తగులుకున్నాడు, ఇంకొక పక్కన మాధవీయత హైదరాబాద్ లో తగులుకుంది. ఇలాగ భారతీయ జనతా పార్టీ నుంచి చాలా మంది ముస్లింలని, క్రైస్తవుల్ని, హిందువుల్ని ఒకే సమభావంతో చూస్తూ, సమంగా గౌరవిస్తూ, అందరి మనోభావాలకి గౌరవిస్తున్న దేశంలో ప్రత్యేకించి హిందువులను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట్లాడుతున్నారు. వీళ్ళు గతంలో చేసిన చట్టాలు కూడా చాలా మందికి భారతదేశంలో ఎవరికీ తెలియవు. అవి ఎటువంటి చట్టాలంటే హిందువులకి దుర్మార్గమైన ద్రోహం చేసే చట్టాలని చేశారు. ఇది దాడి అనే సినిమా కూడా తీసే నేను, అది తొందరలో రిలీజ్ చేయడానికి కూడా నేను సంసిద్ధమవుతున్నాను. ఈ ఆగ్రహం కానీ హిందువుల యొక్క కోపం వాడు ఏదో అనుకుంటున్నారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ అని ఒక అతను కూడా ఉన్నాడు. అతను కూడా ముస్లింలకు ద్రోహి అతను. ఎందుకనంటే కలపాలని ప్రయత్నం చేయాలి, హిందువుల్ని కానీ ముస్లింస్ కానీ కలపాలని ప్రయత్నం చేయాలి. వాడు ఎంతసేపు మా ముసల్మాన్స్ అని మాట్లాడుతున్న వాడు. దానివల్ల హిందువులకి, ముస్లింస్ కి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అలాగే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా క్రిస్టియన్స్ గురించి మాత్రం మాట్లాడతారు. అది తప్పది. మనం భారతీయులు, మనం అందరం కూడా ఒకే మతం, ఒకే కులం, ఒకే జాతి కింద ఉండాలి. అంతేగాని మన మనోభావాలు తగ్గట్టుగా దేవతలను పూజించుకుంటాం, దాంట్లో తప్పలేదు. కానీ ఈ విధంగా మనుషులు విడదీసి, మతాలు సృష్టించి, మనుషుల మధ్య దూరాలు పెంచి, సొంత రాజకీయాలకు వాడుకునే ఈ దుర్మార్గుల యొక్క చర్యల నుంచి రాజకీయాలు తొందరగా మారబోతున్నాయి. ఇది అందరికీ తెలియకపోయినా మాత్రం వాడి తల్లి ఇటలీ దేశం పారిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. హిందువులందరూ కూడా చాలా చులకనగా చేసి మాట్లాడడం, వీళ్ళని ఏమన్నా మాట్లాడితే కూడా మన పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి అనుకోవడం, వీళ్ళని ఎవరు ఏమి చేయాలని చెప్పి అనుకోవడానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఇప్పుడే వచ్చినాయి. ఇక మీద వాళ్ళకి అవకాశాలు రావు. ఎందుకని చెప్తానంటే, నేను కూడా సౌమ్యంగా కనిపించవచ్చు, కానీ అందరినీ గౌరవిస్తూ, అన్ని మతాలని గౌరవిస్తూ రాబోయే కాలంలో చాలా ఉగ్రంగా హిందువుని కానీ ఎవడన్నా ఏమన్నా అంటే మాత్రం నేను కోర్టు దాకా వెళ్ళడమే కాదు, దేనికైనా ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తాను. మేమందరం కూడా
ఈ గోకవరం గ్రామంలో హిందువులందరూ కూడా ఒకటే. మన మతస్థుల్ని, అన్య మతస్థులను కాపాడుకుంటూ, అంటే చక్కగా అందరం కలిసి జీవనం సాగిస్తాం అక్కడ ఈ గ్రామంలో. క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, మన సహోదరుడు వరసల ప్రసాద్ ఇక్కడ ఉన్నాడు, దళితుడు. ఈ దళితుడితో సహాయం మనం ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తాం. దళితులకి, క్రిస్టియన్స్ కి ఎంతో మందికి మనం సహాయ సహకారం అందిస్తున్నాం. అలాగే జమీర్ అని నాకు మిత్రుడు ఉన్నాడు, అతను ముస్లిము. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా మన ముస్లిం సహోదరు కష్టం ఉంటే చెప్పండి, నేను ఆదుకుంటానని చెప్పాను. ఈ విధంగా ఎంతో మందికి మనం అన్ని రకాలుగా కలిసిమెలిసి బ్రతుకుతుంటే ఇలాంటి దుర్మార్గుల వల్ల మనం విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. విడిపోతే మామూలుగా ఉన్న పరిస్థితి, చాలా హింసా కార్యక్రమాలు వస్తాయి భవిష్యత్తులో. అలాంటి హింసా కార్యక్రమాలకి ఆద్యుడు ఎవరవుతాడంటే ఈ దుర్మార్గుడు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, వాడి తాతలు, తండ్రులు, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని భ్రష్టత్వం పట్టించడానికి అనేక రకాల దారుణమైన చట్టాలు చేశారు. వీటి మీద నేను సినిమా తీశాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందువల్ల మీకందరికీ సవినయంగా నమస్కరించి చెప్పుకునేది ఏంటంటే, ఎవరైనా కానీ